హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నాయుడు ఆల్ ఇన్ వన్ గైడ్. ఈరోజు అయితే మనం అరకులో ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన పద్మావతి బొటానికల్ గార్డెన్ లో ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే ఫేమస్ పద్మాపురం బొటానికల్ గార్డెన్ కి 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఉందండి. బై వాక్ లో మనం వెళ్ళొచ్చు ఇక్కడికి. అరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చాక్లెట్ కొనే వెళ్తారు. అంత బాగుంటుంది ఇక్కడ చాక్లెట్ అనేది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క టైమింగ్స్ వచ్చేసి 8 AM టు 8 PM వరకు ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి అడల్ట్కి 50 రూపీస్, చైల్డ్కి 40 రూపీస్ ఉంటుంది. అరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే దొరికే కోకో ట్రీ అనే ట్రీ ద్వారా ఈ చాక్లెట్లు అనేవి తయారవుతాయండి. వాటి యొక్క ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ బొమ్మల రూపంలో మనం చూడొచ్చు. ఇక్కడ ఎలా తయారవుతుందో ఏంటనేది మన ఫ్యాక్టరీ రూపంలో చూపిస్తున్నారు. అంతేకాకుండా మన కళ్ళ ముందే చాక్లెట్ ప్రిపరేషన్ అనేది ఎలా జరుగుతుందో కూడా మన కళ్ళ ముందే చూపిస్తారు. చూస్తున్నారు కదా, అదే చూసారు కదా చాక్లెట్లు ఎలా ప్రిపేర్ అవుతున్నాయో. మీరు అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, కాంప్లిమెంటరీగా ఒక చాక్లెట్ అనేది ఈ ప్లేస్లోనే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చాక్లెట్ ఎగ్జిబిషన్తో పాటు మనకి చాక్లెట్స్ కూడా సేల్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ పిల్లలతో వచ్చే వాళ్ళు అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ చూస్తున్నట్టయితే పిల్లలకి వివిధ రకాల గేమ్స్ ఆడుకోవడానికి గేమింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ అంతేకాకుండా అరకులో దొరికే కాఫీ పిక్కల నుంచి డైరెక్ట్గా మన కళ్ళ ముందే పౌడర్ చేసి వాటి యొక్క కాఫీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు వెళ్తే అక్కడ తప్పనిసరిగా కాఫీ టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా మనకి ఇక్కడ కూడా వివిధ రకాల గిరిజన ప్రాంతాల్లో దొరికే వివిధ వస్తువులు కూడా ఇక్కడ మనకి సేల్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా తీసుకోవాలంటే అక్కడ తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు ఆడుకునే వివిధ రకాల గేమింగ్ ఎక్విప్మెంట్ అనేది ఉంది. కాకపోతే వీటికి సెపరేట్గా ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? ఈ కాగితం పువ్వులు, రకరకాల పువ్వులు అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఈ గేమింగ్ ఎక్విప్మెంట్ మాత్రం చిన్న వాళ్ళకైతే కాదు, ఇది కొంచెం పెద్దవాళ్ళకి. ఎందుకంటే ఇది గిరగిరా తిరుగుతూ కళ్ళు తిరిగేలా, వామిటింగ్స్ కూడా అయ్యేలా ఉన్నాయి. చూస్తూ ఉంటే కొంచెం భయంకరంగానే ఉంది. ఏదైతే చిన్నపిల్లలు మాత్రం ట్రై చేయకండి, కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఎవరైతే న్యూ మ్యారీడ్ కపుల్ ఉంటారో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. దీని ద్వారా చూడడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా కొంచెం అయితే భయంకరంగానే ఉంటుంది. అలానే డిఫరెంట్ గేమింగ్ అనేవి చాలా ఉన్నాయి ఇక్కడైతే మాత్రము. ఇంకా మనకు ఇక్కడ వచ్చేసి చాక్లెట్లు అయితే చాలా కనిపిస్తున్నాయి కదా. ఇవైతే బ్యాచిలర్స్గా వచ్చే వాళ్ళు అయితే వాళ్ళ లవర్స్కి అయితే చాలా చాక్లెట్లు పట్టుకునే వెళ్తారు. అంత రీజనబుల్గా ఉంటాయి, ప్రైస్ వచ్చేసి కొంచెం టేస్టీగా కూడా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఉన్న చాక్లెట్లు చూసి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎన్ని రకాల చాక్లెట్లు అండి, డిఫరెంట్ చాక్లెట్స్. చూస్తుంటే ఇది ఒక పెద్ద ఎగ్జిబిషన్లా ఉంది. అన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయండి, డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్నాయి అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ బల్క్లో ఉన్నాయి, చాలా ఎక్కువ కూడా ఉంటున్నాయి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే చాక్లెట్ చాలా ఇష్టమో వాళ్ళకైతే తప్పనిసరిగా షేర్ చేయండి, ఇక్కడికి వెళ్ళడానికి రిఫర్ చేయండి. ఎందుకంటే చాక్లెట్ చాలా బాగున్నాయి. ఇవి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మనకి. మీరు చూస్తున్నారు కదా స్వీట్లా ఉండే ఈ చాక్లెట్లు, ఇవి చూసారా చాలా రీజనబుల్గా ఉన్నాయి. కాస్ట్ అయితే 20 రూపీస్ ఈచ్ వన్. ఇవి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి చాక్లెట్లు 20 రూపీస్ అంటే ఎవరు నమ్మరు, అంత బాగున్నాయి. ఇక్కడ చూసారా బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనే బోర్డు ఉంది. ఇలా వెళ్తే మనకు ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది వే ఉంటుంది. ఈ పిల్లలకి కనుక టాయ్స్ కొనాలనుకుంటే ఇక్కడ టాయ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో అరకు సిరీస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. తప్పనిసరిగా మీరైతే ఒకసారి విజిట్ చేయండి, తప్పనిసరిగా వీడియోస్ అన్నీ చూడండి. మన ఛానల్లో ఆల్ ఇండియా ట్రావెలింగ్ అండ్ డివోషనల్ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీరు అలా ముందుకు వెళ్తుంటే బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ ముందు వస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ లోపల డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి. ఈ కాఫీ చాక్లెట్లు కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే గిరిజన ప్రాంతాల్లో దొరికే స్పైసెస్, అంతేకాకుండా ఒరిజినల్ కాఫీ పౌడర్లు, అలా చెప్పుకుంటూ పోతే గిరిజన ప్రాంతాల్లో దొరికే అన్ని ఐటెంలు ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇంకా ఏమని చెప్పమంటారు, ఇక్కడ ఎటు చూసినా చాక్లెట్, అంతకు మించి ఏం కనిపించట్లే. ఫ్రెండ్స్, ఇక్కడ కొత్తగా చూసారు కదా, గిరిజన ప్రాంతాల్లో దొరికే మిల్లెట్స్ కూడా అమ్ముతున్నారు. నేనైతే అరకు ఫేమస్ అయిన స్ట్రాంగ్ కాఫీ కూడా ఆర్డర్ చేశాను, తాగాను, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి.